వెల్కమ్ టు NN1 న్యూస్. వార్తలు చదువుతున్నది మీ శ్రీనివాస్. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గణిజర్ల, ఫాతిమాపురం మరియు లింగపాలెం మండలం మట్టంగూడెం గ్రామంలో జరిగిన 3 దొంగతనాల కేసులలో 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితా రామనాథన్ తెలిపారు. చింతలపూడి సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించి సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలను, 35,000 రూపాయల నగదును, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ సుస్మిత ఒక సందేశాన్ని తెలియచేశారు. ఇంటిలో ఎవరు లేని సమయంలో తమ విలువైన వస్తువులను బ్యాంకులో దాచుకోవాలని, అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామం అంతా కలిసి ప్రధాన వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే దొంగతనాలు జరిగినప్పుడు అవి ఉపయోగపడతాయని, ఎవరు గ్రామంలోకి వస్తున్నారు, వెళ్తున్నారు అనే విషయాలు సులువుగా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సిఐ క్రాంతికుమార్, ఎస్ఐ సతీష్, ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను పట్టుకోవడంలో తమ ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ ద్వారా ప్రశంస పత్రాలను అందించనున్నట్లు ఆమె తెలిపారు. రీసెంట్గా ఆన్ February 27th మనకి ఒక థెఫ్ట్ అఫెన్స్ ఒకటి చింతలపూడి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. దిస్ ఈజ్ ఫ్రమ్ గణిజర్ల విలేజ్. ఈ గణిజర్ల విలేజ్లో ఈ ఉల్లా భూలక్ష్మి అన్నీ ఆ అమ్మాయి ఇంట్లో మధ్యాహ్నం వాళ్ళు బయటికి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు మెయిన్ డోర్ లాక్ బ్రేక్ ఆగి ఉంటుంది. లోపల ఈ లాకర్ కూడా బ్రేక్ ఆగి ఉంటుంది. లోపల పెట్టుకున్న సమ్ ప్రాపర్టీ, గోల్డ్ ఆర్నమెంట్స్, క్యాష్ అలాంటి సమ్ ప్రాపర్టీ మిస్సింగ్ అన్నీ మనకి ఒక కంప్లైంట్ వచ్చింది. అది ప్రకారం వెంటనే మన చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరిగింది. ఇదిలో మన ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన చింతలపూడి సిఐ అండ్ చింతలపూడి ఎస్ఐ పెట్టి ఒక టీం అనేది కాన్స్టిట్యూట్ చేసి ఇది ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాము. అది స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఒక సస్పెక్ట్ ఒకరు మనం సస్పెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి ఆ పికప్ చేసి మనం వెరిఫై చేస్తున్నప్పుడు అతను ఫింగర్ ప్రింట్స్ మనం సీన్లో నుంచి దొరికిన ఛాన్స్ ప్రింట్స్లో మ్యాచ్ అయింది. అలాంటి మ్యాచింగ్ వచ్చింది. అది మాత్రం కాకుండా ఈ ఫింగర్ ప్రింట్స్ పాత నేరాలు ఒకటి 2025లో జరిగిన ఒక క్రైమ్ నెంబర్ 3/2025 అని ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే December 31st of 2024 అప్పుడు ఫాతిమాపురం విలేజ్లో ఇలాంటి ఒక హౌస్లో మెయిన్ లాకర్ బ్రేక్ చేసి అక్కడ కూడా ఒక కొంచెం ప్రాపర్టీ థెఫ్ట్ అనేది జరిగింది. అక్కడ వచ్చిన ఛాన్స్ ప్రింట్స్ ఉంది మన దగ్గర, బట్ సస్పెక్ట్ ఎవరు మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ అఫెన్స్లో దొరికిన అఫెండర్స్ ఆ అఫెన్స్ కూడా చేసుకున్నారు అని ఈ ఛాన్స్ ప్రింట్స్లో మనకి మ్యాచ్ వచ్చింది. అది ప్రకారం మన 3 అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి నిన్న రోజు అరెస్ట్ అనేది జరిగింది. ఇదిలో డుక్కిపాటి కిషోర్, కొట్టే రమేష్, మోర్లా చార్లెస్ అన్ని ముగ్గురు కూడా మన చింతలపూడి లిమిట్స్లోనే ఉంటారు. ఈ 3 అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి ఈ సైంటిఫిక్గా ఫింగర్ ప్రింట్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినది మూలం మ్యాచ్ చేసి పట్టుకునడం జరిగింది. నిన్న రోజు అరెస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఈ 3 అక్యూజ్డ్ విల్ బి సెంట్ ఫర్ రిమాండ్. ఈ అక్యూస్లో ఈ డుక్కిపాటి కిషోర్ అండ్ కొట్టే రమేష్ వాళ్ళ మీద ఈ పాత ఎఫ్ఐఆర్స్ ఓన్లీ సీన్ ఆఫ్ అఫెన్స్ అండ్ ఈ క్రైమ్ చేసినదికి వాడుకున్న బైక్ ఒక KTM డ్యూక్ 200 ఆ మోటార్ బైక్ అది కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం ఇదిలో ఇంటాక్ట్ రికవరీ మనం చూపిస్తున్నాము. దిస్ 49/2026 ఈ క్రైమ్ నెంబర్లో ధర్మాజీగూడెం PSలో రిజిస్టర్ అయిన ఈ క్రైమ్లో మనకి 48 గ్రామ్స్ గోల్డ్ అనేది 100% ఇంటాక్ట్ రికవరీ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ అక్యూజ్డ్ చూస్తున్నాము అంటే అతను మీద పాత కేసెస్ ఉన్నాయి. అతను మైనర్గా ఉన్నప్పుడు కూడా కేసెస్ కనపడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ తర్వాత అతని మీద కూడా ఎఫెక్టివ్గా సర్వేలెన్స్ పెట్టడం చేయాలి అని మనకి ఎస్పీ సార్ ద్వారా నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ఫాలోడ్ అప్ హియర్ ఆఫ్టర్. ఇది నుంచి మనం సో ఈ ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్ అండ్ రికవరీ ఇది ఎఫెక్టివ్గా చేసిన రీజన్స్కి మన పోలీస్ టీం నుంచి చింతలపూడి సిఐ గారు క్రాంతికుమార్, ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న గారు, PC వెంకటేశ్వరరావు, PC సీతాదేవయ్య, PC సత్యనారాయణ వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా ఇది తక్కువ టైంలో ఈ అఫెన్స్ రిపోర్ట్ అయిన వెంటనే ఇది తీసుకొని ఇది ఇన్వెస్టిగేషన్ అనేది అండ్ డిటెక్షన్ అండ్ 100% ఇంటాక్ట్ రికవరీ కూడా జరుగుతుంది.
ఇదికి మన ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి అప్రిసియేషన్ వీఆర్ ఎక్స్టెండింగ్. సో ఈ అఫెన్సెస్ మూల్యం మన పోలీస్ సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏముంది అంటే, రిక్వెస్ట్స్ ఏముంది అంటే, పబ్లిక్కి చూస్తున్నామంటే ఈ అఫెన్సెస్ అనేది ఇట్ ఇస్ నాట్ లైక్ చాలా రోజు బయట వెళ్ళిపోయారు, లాక్ ద హౌస్ అలాంటివి కాదు. ఈవెన్ నార్మల్